చేస్తున్నారు పాపం మాకు. ఫోన్లు చేసి మా మనసంతా అక్కడే ఉంది, కానీ మా పనులు మాకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఈ నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండడం దీనివల్ల ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. పాపం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే నారాయణకి చూస్తే నాకు బాధేస్తుంది. పగోడు కూడా ఉండకూడదు అటువంటిది. ప్రతి ఒక్కడు బెదిరిస్తున్నాడు నిన్నటి నుంచి, మేము పోటీ చేస్తాం అన్నాడు. 10 లక్షలు బొచ్చగించడానికి, మామూలుడికి 5 లక్షలు. నారాయణ మెడికల్ కాలేజీలో నిన్నటి నుంచి చెల్లింపులు ప్రారంభమయ్యే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయ్యి ఇప్పుడేమవుతుంది, ఈరోజు నిన్న 5 తీసుకున్నాడు ఎవరు, మామూలుడు. పోటీ చేస్తానన్నాడికి ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. ఈరోజు ప్రతి ఒక్కడు నేను పోటీ చేస్తానంటున్నాడు ఆ 10 కోసం. నారాయణ పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, నారాయణ పేమెంట్లు చేసుకోవాల్సిందే తప్ప ప్రజాబలాన్ని ఎప్పుడు కూడా సంపాదించుకోలేడు. కాబట్టి ఆ పేమెంట్లు చేసుకునేటువంటి ఈ పేమెంట్ బ్యాచ్ ఏదో 10 మందిని పెట్టుకొని ఏదో రకరకాలుగా. కాబట్టి ఒక్కసారి చూసుకోండి చరిత్ర, నేను చెప్పేది కాదు. 2014లో ఎన్నికల్లో చాలామంది కార్పొరేటర్లు గెలిచారు. ఆ రోజు మా పార్టీ పక్షాన మేయర్తో సహా ఫిరాయించారు. ఆ తర్వాత మేయర్కి ఎన్ని అవకాశాలు వచ్చినా అజీజ్ ఆ స్థానం నుంచి పైకి ఎదగలేకపోయాడు. ఆ రోజు మేము ఇచ్చినటువంటి స్థానమే మేయర్ స్థానం తప్ప, తెలుగుదేశం పార్టీ గత 10 ఏళ్ళుగా వాడుకునింది తప్ప, ఏదో మొన్న వక్ఫ్ బోర్డు చైర్మన్ అని చెప్పి ఏదో నామకే వస్తూ ఒకటి కట్టబెట్టింది తప్ప ఎక్కడా కూడా ఆ స్థాయికి ఎదగలేకపోయాడంటే అల్లా ఒప్పుకోలేదు. ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీకి ద్రోహం చేశామని అనుకున్నాడు కాబట్టే అక్కడ దెబ్బతిన్నాడు. అదేవిధంగా మీరు ఒకసారి కార్పొరేటర్ పరిస్థితి చూడండి. ఆ రోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫారం మీద గెలిచారో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పార్టీ ఫిరాయించారో, వాళ్ళకి దాదాపుగా రాజకీయ భవిష్యత్తు అనేటువంటిది సీల్ పడిపోయింది. మరలా వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి రాలే. కాబట్టి ఈరోజు కూడా అదే చరిత్ర పునరావృతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. పాపం వీళ్ళందరూ ఇంకొక సంవత్సరం తర్వాత ఏక్ దిన్కా బహుశాలాగా ఒక్కరోజు ఒక్క టర్మ్ కార్పొరేటర్లుగా ఉండి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, దీనస్థితికి చేరుకునేటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు అందరికీ ఒకటే చెప్తున్నాం, మా ఉద్దేశ్యం పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో గెలుపు ఓటములు అనేటువంటి సహజం. ఎవ్వరూ గెలుస్తామనే పోటీ ఏం, కానీ విధానాలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో కొన్ని విధానాలకు కట్టుబడి, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి రాజకీయ పార్టీలు పనిచేస్తాయి. అందులో భాగంగానే ఈరోజు మా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మా మీదే పోటీ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది ప్రజలకు తెలియాలి. ఈ ఫిరాయించినటువంటి వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని రేపు ప్రజల ముందుకు వెళ్తారు, ఈ ద్రోహులు అనేటువంటిది ప్రజలకు అర్థం కావాలి. కాబట్టి వీళ్ళని నమ్మి ఓటు వేస్తే ఆ అమ్ముడు పోతారు తప్ప, మనం వేసినటువంటి ఓట్లు వీళ్ళు అమ్ముకుంటారు తప్ప, మనం ఇచ్చినటువంటి పదవిని వీళ్ళు అమ్ముకుంటారు తప్ప, వీళ్ళని నమ్ముకుని మనం వెళ్ళబడలేదనేటువంటి భావం ప్రజల్లో కలగాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు ఆ విలువలకు కట్టుబడే ఈరోజు పోటీ పెడుతున్నాం. దానికి సంబంధించిన దాంట్లో చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏమిటంటే, మా వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరితో మాట్లాడడం, స్థానికంగా ఉండే వాళ్ళందరితో మాట్లాడడం, అందరూ ఒకటే మాట చెప్పారు, ఖచ్చితంగా పోటీ వేయాల్సిందే. మనం దీనిని ఏదో మామూలుగా వీళ్ళు చేసేటువంటి దాంట్లో ప్రజల ముందు మనం దోషులుగా వీళ్ళని నిలబెట్టాల్సిందే. ఏమి జరిగిందనేటువంటిది ప్రజలకు గుర్తు చేయాల్సిందే. లేని పరిస్థితుల్లో ఇది సరిగ్గా ఉండదు. ప్రతి ఒక్కడు కూడా ఇదే విధంగా ఉంటాడని చెప్పి. ఎందుకంటే కొంతమంది చెప్తున్నారు, పాపం మేము మాట్లాడే మాటలు మాలో గెలిచి అవతలకు పోయినటువంటి కార్పొరేటర్కి ఒక్కొక్కటికి జాటి దెబ్బలాగా తగులుతున్నాయి, వాస్తున్నాయి, తెలియకుండా పాపం కడతలు కడుతున్నాయి. కారణం ఏంటంటే అయ్యో తప్పు చేశామనేటువంటిది. ఎందుకంటే పైకి ఎన్ని మాట్లాడినా ప్రతి ఒక్కడికి అంతరాత్మ అనేది ఉంటుంది. ఆ అంతరాత్మ మొరుగుతానే ఉంటుంది. ఏమని, ఒరే నువ్వు తప్పు చేసావు కదా, ఆడగెలిచి ఈడికి వెళ్ళావు కదా అని చెప్పినటువంటిది వస్తానే ఉంటుంది. కాబట్టి ఆ బాధ మీకు కలగకుండా ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు భవిష్యత్తులో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. దానికి సంబంధించి విప్పు జారీ చేశాం. ఈరోజు మా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు అందరూ వెళ్ళి విప్పు రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చొచ్చారు. కాబట్టి రేపు విప్పు జారీ చేస్తున్నాం. విప్పు కింద మాకు సంబంధించి సోదరుడు ఊటుకూరు నాగార్జున్ని విప్పుగా నియమించడం జరిగింది. రేపు ఆయన అందరికీ విప్పు అందజేస్తాడు, విప్పు జారీ చేస్తాడు. విప్పు జారీ చేసిన తర్వాత కరీముల్లాబాయికి ఓటు వేయండి అని చెప్పి అడుగుతాం. లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఈ పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళు, మీరేం ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వాళ్ళు కాదు, పార్టీ బీ ఫారం మీద గెలిచినటువంటి వాళ్ళు, ఫ్యాన్ గుర్తు కొట్టేస్తే కార్పొరేటర్లు అనేటువంటి వాళ్ళు. కాబట్టి మీరు రేపు ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ డిస్క్వాలిఫికేషన్ సాధారణంగా టెక్నికల్గా డిస్క్వాలిఫికేషన్, శాశ్వతంగా ప్రజలకు సంబంధించి పొలిటికల్ డిస్క్వాలిఫికేషన్. పదవి మాత్రమే అనర్హత, రేపు శాశ్వతంగా రాజకీయాల్లోనే మీ ప్రజా జీవితానికే ప్రజల అనర్హత ప్రకటించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి ఎక్కడా కూడా వెనకంజ వేయకూడదు.
దీనిని జరిగేటువంటి అన్యాయాన్ని. ఎందుకంటే నారాయణ ఈ రోజు అది నారాయణకి రాజకీయ పరిణితి లేదు. ఎందుకు చెప్పానంటే 2014లో 46 జిల్లా పరిషత్ స్థానాల్లో 31 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వాయిదాల మీద వాయిదాలు వేయించి వాళ్ళని గెలిపించుకోవాలనేటువంటి ఒక విఫల ప్రయత్నం చేశాడు. రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు పడినాడు. అంటే నాకు శక్తి లేదు, నాకు ప్రజల్లో బలం లేదు, కానీ నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను కొనుక్కుంటా, కష్టపడి మీరు గెలిపించండి, మీరు గెలిపించినటువంటి వాళ్ళని నేను కొనుగోలు చేస్తాను అన్నట్టుగా ఈరోజు దానికి సంబంధించి ఎప్పుడు నెల్లూరుకు రానటువంటి వాడు, రాజధానిలో హడావుడిగా ఉండేవాడు, టెండర్లు గిండర్లు వ్యవహారం, ల్యాండ్స్ గీన్స్ అంతా హడావిడిగా ఉంటున్నటువంటి వాడు పాపం ఎకాన నేను నెల్లూరుకు పరుగులు తీసి దానికి సంబంధించి ఏదో కొద్దిపాటి పొరపచ్చాలన్నా అన్ని సర్దుబాటు చేసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి రకరకాలుగా ఆయన గంటలు ఏముంది గంటలు ఆడ మా దగ్గర గెలిచిన అభ్యర్థులను నువ్వు నిలబెట్టేటప్పుడు గంటలే ఉంది నారాయణ. నువ్వు గెలిపించుకున్నాడు ఎవడన్నా ఉంటే ఓయమ్మ వీటిని కష్టపడి గెలిపించానే, వీళ్ళ కోసం నేను ఎంత ప్రచారం చేశానే, వీళ్ళ కోసం ఎంత తిరిగానే, కాబట్టి వీళ్ళు ఎట్ట గెలిపించుకోవాలనేటువంటి ఆలోచన. ఆ కష్టం అంతా పడింది మేము. నువ్వు ఎంతసేపటికి ఆన్లైన్లో పెట్టి కొనుక్కున్నట్టుగా ఫోన్లు చేసి కొనుక్కుంటావు అందరినీ. మామూలుగా మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసినట్టుగా కార్పొరేటర్ని ఆన్లైన్లోనే ఆన్ చేసి ఇప్పుడు వాళ్ళు ఆన్లైన్లో మాతో టచ్లోకి వస్తాయి. నువ్వు నేర్పించిందే కదా. కాబట్టి ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో నేను మరలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ కూడా అప్పీల్ చేసేది, దయచేసి మీరు ఏదన్నా మీరు చేసినటువంటి దాన్ని పొరపాటు అనుకుంటున్నాం తప్ప అదేం తప్పు అనుకోవడం లేదు, లోపం అనుకోవడం లేదు. ఏదో తొందరపాటు ఉండవచ్చు, మిమ్మల్ని భయపెట్టో ప్రలోభపెట్టో రకరకాలుగా. కాబట్టి వీటన్నిటిని వదిలేసి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో పార్టీ దీనికి సిద్ధాంతానికి కట్టుబడి విప్పు జారీ చేస్తున్నాం. కాబట్టి దాని ప్రకారం మేము నిలబెట్టినటువంటి అభ్యర్థి కరీముల్లా గారికి మీరు ఓట్లు వేసి గెలిపించండి అని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం. కాబట్టి నారాయణకి కొనుగోలుకి ప్రజాబలానికి తేడా తెలియదు పాపం. ఓట్లు వేసుకున్న తర్వాత కొనుక్కుంటే సరిపోతుంది, రెడీమేడ్ అతను ఆన్లైన్లో ఆర్డర్ చేసి అతను. అందుకని చెప్పి అతనికి తెలియక పాపం గబక్కన సంక్షేమ పథకాలకి ఈయన చూసి ఈయన ఆకర్షించారంట అందరూ. ఈయన ఎందుకు ఆకర్షిస్తారు? ఏదైనా డబ్బు ఉంది కాబట్టి ఆకర్షిస్తారు. కేంద్ర బడ్జెట్ ఈరోజు సింపుల్ కదా. మనము ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఈయన ఒక పక్క ఆయన ఒక పక్క ఇద్దరు పాత రోజుల్లో వీరతాళ్ళని వేసేవాళ్ళు, ఫళా అని చెప్పి తాళ్ళు వేసుకొని కొట్టుకుంటుండేవాళ్ళు, సౌండ్ వచ్చేది దెబ్బలేని దగ్గర. అటు ఇద్దరు చెరుకు వీరతాడు వేసుకొని కొట్టుకుంటున్నారు తప్ప ఎవరు? పవన్ కళ్యాణ్ ఒక పక్క, చంద్రబాబు ఒక పక్క. పాపం వీడు ఏమీ లేకపోయినా, సౌండ్ తప్ప ఏమీ లేకపోయినా. వీళ్ళిద్దరు సౌండ్ ఎక్కువ ఉంది కానీ జనాలకు వచ్చినటువంటిది ఏమి లబ్ధి లేకపోయా. కాబట్టి మీరు చెప్పినటువంటి దాంట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా మెట్రో రైలు వచ్చిందా? ఏదైనా రాజధానికి సంబంధించి అప్పు తప్ప నిధులు ఏమన్నా ఇచ్చాడా? పోలవరానికి సంబంధించి ఎత్తు తగ్గించడం తప్ప పోలవరానికి సంబంధించి ఇదిగో విధంగా ఇంత గ్రాంట్ ఇచ్చి ఇది విధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి చేస్తానని చెప్పాడా? ఏమీ లేదు కదా. పోనీ ఏమైనా రైల్వే జోన్ ప్రకటించారా? ప్రత్యేక హోదా ప్రకటించారా? బ్యాక్వర్డ్ రీజన్కి సంబంధించినటువంటి వెనకబడినటువంటి ప్రాంతాలకు ఏదైనా ప్రత్యేకమైనటువంటి నిధి ప్రకటించాడా? ఏమీ లేదు కదా. ఏమీ లేదు. భారతదేశానికి ఇచ్చినటువంటి దాన్ని పాపం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. భారతదేశానికి వర్తించినటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు సాధించినట్టుగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు పాపం ఆ అల్జీమర్స్ అప్పుడప్పుడు ఎక్కువ అయినప్పుడు అట్లాంటివి వస్తుంటాయి. అంటే నేను సాధించానేమో అనేటువంటి భ్రమలో ఉంటాడు. అది భారతదేశానికి వచ్చినటువంటి బడ్జెట్ తప్ప ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ కాదు. బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కడా ఏమీ వనగూరినటువంటి పరిస్థితులు లేవు.